ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరికీ నమస్కారం. నేను వేసుకున్న డ్రెస్ చిరిగిపోవడం వల్ల మీలో కొంతమంది నవ్వుతున్నారు, మరి కొంతమంది ఎక్కడ చిరిగిపోయిందో అని చూస్తున్నారు. నన్ను అవమానించాలనుకునే వాళ్ళని చూస్తుంటే నాకు జాలిగా ఉంది. ఒకరు పడిపోతే నవ్వుకునే వాళ్ల వల్ల పడిపోయిన వాడికి పోయేదేం లేదు, మళ్ళీ లేచి నడవగలడు. కానీ ఒకసారి చెయ్యి అందించి చూడు, వాడి దృష్టిలో నువ్వు ప్రత్యేకంగా నిలిచిపోతావు. నవ్వడం నాయకుడి లక్షణం కాదు, సరిచేయడం నాయకుడి లక్షణం. మన ప్రవర్తనని బట్టి రెండు అంచనా వేస్తుంటారు. ఒకటి మన భవిష్యత్తు, రెండు మన తల్లిదండ్రుల పెంపకం. రాజు సార్ని చూడండి, నా డ్రెస్ చిరిగిపోతే సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా నన్ను ఎలా సేవ్ చేయాలా అని చూశారు. అది నాయకుడి లక్షణం. సార్ తల్లిదండ్రులు, గురువులు అలాంటి సంస్కారం నేర్పారు. మీరు కూడా ఇలా ఎంప్లాయీస్ లాగా మిగిలిపోకుండా రాజు సార్ లాగా హీరోలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొజిషన్లో హీరోలు అవ్వడం కాదు, ప్రవర్తనలో హీరోలు అవ్వండి ముందు. థ్యాంక్ యూ రాజు సార్. ఫైనల్గా ఒక్క మాట, ఇప్పుడు మీరంతా చిరిగిన డ్రెస్ని చూసి పగలబడి నవ్వుతున్నారు. అదే నేను చిరిగిన డ్రెస్ లాగే డిజైన్ చేసి మార్కెట్లో పెడితే న్యూ స్టైల్ అని ఎగబడి కొంటారు. సో ఎవరిని చులకనగా చూడకండి. చివరిగా మన రాజు సార్కి కాబోయే భార్య పార్టీ స్పాన్సర్ చేస్తున్న శ్వేత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. ఇది తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న రూపా మేడంకు. సరే వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.